Welcome to Dike Bubble Valley. Today's assembly attendance report. Good morning, madam. Today first year class assembly attendance at 40/44. Remaining 4 members we will report, madam. Good morning, madam. Today's second year English medium girls assembly attendance report 31/35. Remaining 4 members only reported, madam. All of you close your arms, close your eyes. Omkaram begin. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృదంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. వందే మాతరం. వందే మాతరం వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలాం మాతరం వందే. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికై సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, ప్రజల పట్ల సేవానిధితో ఉంటానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. వారి శ్రేయాభివృద్ధులే నా ఆనందానికి మూలం. ప్రవర్తన కలిగిన ప్రతిభావంతులైన పౌరులుగా విద్యార్థులను రూపొందించడంలో నా విద్యుత్ ధర్మ నిర్వహణ యందు దీక్ష పట్టుదలతో కృషి చేసి విద్యాలయంను ఆదర్శవంతంగా నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. అందరికీ శుభోదయం. నేటి సూక్తి: భయంతో చేసే ఏ పనైనా పరిపూర్ణత సాధించలేవు, వివేకంతో చేసే ఏ పనైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. చెప్పిన వారు స్వామి వివేకానంద. అందరికీ శుభోదయం. నేటి వార్తలు, అంతర్జాతీయ వార్తలు. నేటి నుంచి 2 వారాల పాటు దుబాయ్లో జరిగే COP28 వాతావరణ సదస్సుకు వివిధ దేశాల అధినేతలు సహా మొత్తం 70,000 మంది ప్రతినిధులు హాజరవుతారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE అధికారులు వెల్లడించారు. వర్జిన్ అట్లాంటిక్ కు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం సాంప్రదాయ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ తో కాకుండా 100% సుస్థిర విమాన ఇంధనం వినియోగించిన తొలి వాణిజ్య విమానంగా రికార్డు సృష్టించింది. జాతీయ వార్తలు. అహ్మదాబాద్ ముంబై మార్గంలో అందుబాటులోకి రానున్న దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో సూరత్ నుంచి బిలిమెరా వరకు 2026 ఆగస్టు నాటికి సిద్ధం కానుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి వెల్లడించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరగనుంది.
రాష్ట్ర వార్తలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారి శనివారం నాటికి తుఫానుగా రూపాంతరం చెందుతుందని, దీనికి మిచంగా నామకరణం చేయనున్నామని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. విద్యా అమృత్ మహోత్సవ్ 2022-23లో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, CIET, NCERT సంయుక్తంగా ఇన్నోవేటివ్ పెడగోజీ అంశంపై నిర్వహించిన పోటీలో టాప్ 10లో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు మొదటి 8వ స్థానాలు దక్కించుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న తన క్యాంపు కార్యాలయం నుండి 3 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, వివిధ జిల్లాలో ఏర్పాటు చేయనున్న 6 పరిశ్రమలకు శంకుస్థాపనలు వర్చువల్ గా నిర్వహించారు. క్రీడా వార్తలు. ఇంగ్లాండ్ ఏ జట్టుతో 3 మ్యాచ్ల మహిళల T20 క్రికెట్ సిరీస్ లో భాగంగా నిన్న ముంబైలో జరిగిన తొలి మ్యాచ్ లో ఇండియా ఏ జట్టు 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. చిలీలోని శాంటియాగోలో నిన్న జరిగిన ప్రపంచ మహిళా జూనియర్ హాకీ ఛాంపియన్షిప్ తొలి మ్యాచ్ లో భారత జట్టు 12-0 గోల్స్ తేడాతో కెనడాను ఓడించింది. నేటి ప్రత్యేకత. భారతదేశానికి చెందిన ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, రేడియో విజ్ఞానంలో పితామహుడు జగదీష్ చంద్రబోస్ జయంతి. ప్రముఖ తెలుగు రచయిత, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారి వర్ధంతి. ధన్యవాదాలు. All of you on the spot, mock 10 march. सुबासिस मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. అందరికీ శుభోదయం. నేడు మన కళాశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగరవేసినందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను. దీని కారణంగా ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఆత్మవిశ్వాసం అంటే మన మీద మనకున్న గట్టి నమ్మకం. జీవితం అంటే ఎన్నో కష్ట సుఖాల సమ్మేళనం. కొన్నిసార్లు జీవితంలో ఎంతో పోరాడాల్సి వస్తుంది. అంతేకాకుండా మనం జీవితంలో విజయం సాధించాలంటే ఎంతో ఓర్పు ఊహించాల్సి ఉంటుంది. అందుకు ఎందరో మహనీయుల జీవితాలు మనకు ఆదర్శప్రాయం. కారణం ఏంటంటే వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు తమ లక్ష్యాన్ని చివరికి సాధించే మనకి ఆదర్శప్రాయంగా నిలిచారు. అందుకే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అంటే వాళ్ళని వాళ్ళు నమ్ముకున్నారు, నేను చేయగలను అనేసి. వీళ్ళ బాటే మనకు ఆదర్శం. జీవితం ఉంటాడు, మెట్లు ఎక్కుతూ ఉండేటప్పుడు వాడు పడిపోతూ ఉంటాడు అనమాట. కానీ ఆ పిల్లవాడు మరలా ప్రయత్నించి ఒక మెట్టు ఎక్కడానికి కృషి చేసి తను పై మెట్టు వరకు వెళ్ళగలుగుతాడు. అంటే ఆ చిన్న పిల్లవాడికి ఎంత తన మీద తనకి ఎంత విశ్వాసం ఉంటే తను ఆ మెట్లు ఎక్కగలుగుతాడు. మనం కూడా అంతే. అంతేకాకుండా సావిత్రిబాయి పూలే గారు 1848వ సంవత్సరంలో మహిళలకు అట్టడుగు వర్గ ప్రజల కోసం చదువు రావాలని వారికి మహిళా పాఠశాలను స్థాపించారు. ఈ సమయంలో ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఆమె తను వెనుతిరగలేదు. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంతో శ్రమ పడ్డారు. ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని ముఖ్యంగా ఎక్కడ కోల్పోలేదు. అదే ఆమెని గమ్యాన్ని చేరుకునేలా చేసింది. అందుకే ఇప్పటికీ మనం ఆమె పుట్టినరోజుని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంటే ఎప్పుడైనా సరే మన జీవితంలో ఆపద అనేది వస్తే మనం సహనాన్ని కోల్పోకూడదు. అధైర్య పడకుండా ఆత్మవిశ్వాసంతో
ఉండి ఆలోచించి ముందుకు నడవాలి. అలాంటప్పుడే మనం నలుగురికి ఆదర్శంగా నిలవగలుగుతాం. అంతెందుకు మనం ఆరోగ్యం బాగోలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకుంటాం, కానీ ఆ మందుల గురించి మనకి అవగాహన అనేది ఉండదు పూర్తిగా. అయినప్పటికీ డాక్టర్ ఇచ్చారనే నమ్మకంతోనే కదా మనందరం వేసుకుంటాం. అలాంటిది ఏది తెలియని విషయం మీదే అంత నమ్ముతున్నప్పుడు, మన గురించి మనకు తెలిసినప్పుడు మన మీద మనకి ఎంత నమ్మకం ఉండాలి. జీవితంలో నమ్మకమే నడిపిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. మనం ముందుకి ఒక అడుగు వేసామంటే వెనక్కి 4 అడుగులు లాగేవారు ఉంటారు. అలాంటి సమయంలో ఎప్పుడూ కూడా మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆ లక్ష్యాన్ని మనం సాధించడమే నిజమైన ఆత్మవిశ్వాసం. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉంటే ఖచ్చితంగా విజయం అనేది మనకి వస్తుంది. అందరికీ ధన్యవాదములు. Spelled as D-I-L-I-G-E-N-T. Parts of speech. Adjective. Meaning. Showing care and effort in your works or duties. Synonyms. Working hard and focused. Antonyms. Careless, ignorant. Sentence. Scientists are very diligent in their work. Thank you. सभी को शुभोदय. आज का शब्द परिश्रमी, भाषा भाग, विशेषण, अर्थ. किसी काम या कार्य के प्रति कर्तव्यनिष्ठ होना. पर्याय शब्द मेहनती, व्यवसायी. विलोम शब्द आलसी, लापरवाह. वाक्य प्रयोग. किसान बहुत परिश्रमी होते हैं. धन्यवाद. అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతిరోజు అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం కాబట్టి ప్రతిరోజు కూడా మార్నింగ్ లేవగానే మనకి మనం ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. అదే ఇప్పుడు మన లెర్నే వరల్డ్లో కూడా ఆసక్తి లేని జీవితం ఇది పనికిరాని జీవితంగా మనం చెప్తాం. ఎప్పుడూ కూడా ఎంతో కొంత మన దగ్గర ఎప్పుడు ఉత్సాహం అనేది ఉండాలి. ఈరోజు కాస్త మనకి ఇబ్బంది కలిగితే కలగవచ్చు, రేపు మళ్ళా ఆ ఇబ్బందులు పోతాయనే ఒక ఆత్మవిశ్వాసం అనేది, లేదా ఇంకొకటి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం, దాంట్లో పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు. దాన్ని తెలుగులో ఏమంటారన్నా సానుకూల దృక్పథం, ధనాత్మక దృక్పథం. ఇది పర్యాయ పదాలు. సో ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీషు, ఇంకా హిందీ కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంత అదృష్టం అంటే మన ఇన్స్టిట్యూషన్ నుంచి 3 పిల్లలు నవోదయకు సెలెక్ట్ అయ్యారు. 3 నిన్ననే అంటే 3 రోజుల క్రితమే రిజల్ట్స్ వచ్చినాయి నవోదయకు. సో అందుకే హిందీ 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 అని ఎప్పుడు చెప్తా ఉంటాను. లేదమ్మా, ఏదో డిఎస్సి రాలేదు లేక ఇవి రాలేదు అన్నది అవసరం మనకి లేదు. ఛాలెంజ్ అనేది ప్రైవేట్ దగ్గర సెక్టర్లో ఎంతో మంది చూస్తున్నారు. మీ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎవరైనా ఇస్తారా అని అడుగుతున్నారు. పిల్లలు మాకు ఇవ్వండి అంటున్నారు. వచ్చిన ఆ శాలరీ కాకపోతే అక్కడ కాస్త రిలాక్స్డ్గా ఉంటామనే ఒక వేరే ఆలోచన వల్ల తప్ప అద్భుతమైన ఆలోచనలు, అద్భుతమైన అవకాశాలు మన దగ్గర ఉన్నాయి. అలాగనే మొన్ననే పాప వీళ్ళు మైసూరు వెళ్ళి వచ్చారు. అక్కడ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆర్ఐలో 2 అమ్మాయిలు, ఇంకొక అమ్మాయి ఇది వీళ్ళిద్దరూ చక్కగా ఈ ఫొటోస్ కూడా పెట్టాను నేను. అద్భుతంగా వాళ్ళు అక్కడ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అక్కడ ఆర్ఐ వాళ్ళు అయితే డైట్ శ్రీకాకుళం మొత్తం నేషనల్ లెవెల్లో ఒక మంచి మాటలు వచ్చినాయి. అలాగనే మళ్ళా మనం 19-20 తేదీల్లో ఒక బహుశా ఇప్పటి వరకు ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో జరిగిన ఒక కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. మనకి అంటే అందరూ గుర్తిస్తున్నారు. RCI మనకి ఒక ప్రోగ్రామ్ ఇచ్చింది, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక మంచి ప్రోగ్రామ్ ఇచ్చింది. దానిలో CRE అంటారు, అంటే దానికి వచ్చిన వాళ్ళకి మనం సర్టిఫై చేస్తే ఒక రోజుకి 5 పాయింట్లు ఇస్తాయి.
అంటే వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకి 100 పాయింట్లు ఉంటేనే వాళ్ళ బీఈడి స్పెషల్ సర్టిఫికేట్, స్పెషల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇదవుతుంది, వ్యాలిడిటీ ఉంటుంది, రెన్యువల్ అవుతుంది, లేకపోతే రెన్యువల్ అవ్వదు. సో అలాంటిది మన దగ్గర 2 డే ప్రోగ్రామ్ ఇచ్చారు. నెక్స్ట్ ఫస్ట్ టైం కాబట్టి 2 days ఇచ్చారు, 50 మందికి ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా మనం రకరకాలైన ప్రోగ్రామ్స్ మనం తేవడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే అది మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, జాబ్ అనేది దర్జాగా వస్తుంది. అది దానికోసం ఒక్కటే ఆ లైన్ లో వెళ్ళండి చాలు, దర్జాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా అయితే ఒక వరుసలో వెళ్తారో క్లాస్ రూమ్ లోకి, ఎందుకు ఆ వరుసలో వెళ్ళాలి? వరుసలో వెళ్తే ఏమవుతుంది? ప్రశాంతత ఉంటుంది, క్షేమం ఉంటుంది, ఇబ్బందులు రావు. అలాగనే ఇప్పుడు కూడా అదే వరుసలో వెళ్ళండి, వెళ్తే లైఫ్ లో కూడా అవే జరుగుతాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.